చెప్పు శారదా, ఎందుకు రమ్మను? నా జీవితంలో నుంచి పొమ్మని చెప్పటానికే రమ్మన్నానండి. అయినా నాకు విడాకులు కావాలని ఎన్నిసార్లు చెప్పాలి? పిచ్చిపట్టి నల్ల ఒకే మాట ఎన్నిసార్లు వలిస్తావు? నీకు తెలుసు నా ప్రాణం పోయినా అది జరగదని. అయినా ఎప్పటికైనా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారు, మనందరం ఒకటవుతామన్న ఆశతో బతుకుతున్నాను శారదా. చూడు, మనిద్దరం చట్టబద్ధంగా విడిపోదామన్న ఆలోచన మాత్రం నా ముందు పెట్టకు. అయినా అసలు ఎప్పుడూ లేంది కొత్తగా నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా కొడుకు పెళ్లి భూమితో జరగాలి కనుక. జరగదని ఎవరన్నారు? శారదా, ఇన్నేళ్లుగా నా కొడుకు పక్కన నిలబడే అవకాశం కూడా నాకు దక్కలేదు. కనీసం ఈ పెళ్లి ద్వారా అయినా ఆ అవకాశం నాకు దక్కనివ్వు శారదా. దక్కదు. నేను తండ్రిగా వాడి పెళ్లిలో నిలబడతాను అంటే అసలు ఈ పెళ్లి జరగదు. ఏంటి? నేను తండ్రిగా పెళ్లిలో నిలబడితే ఈ పెళ్ళే జరగదా? అంటే నేను నా కొడుకు పక్కన నిలబడి ఈ పెళ్లి జరిపిస్తానంటే వాడు పెళ్ళే చేసుకోనని కండిషన్ పెట్టాడన్నమాట. అందుకేనా నేను మొన్న వచ్చినప్పుడు డైవర్స్ పేపర్స్ మీద నన్ను వాడి సంతకం పెట్టమని అంత ఫోర్స్ చేశాడు? శారదా, ఈ నాన్నని ప్రాణంగా ప్రేమించిన చిన్ననాటి గగన్ కూడా చాలా తెలివైనవాడు. విడాకులు తీసుకోమ్మా అని చెప్పలేకపోయినా ఈ నాన్న నుంచి పర్మనెంట్ గా విడిపోదామని చెప్పే తెలివి వాడికప్పుడే ఉంది. కానీ వాడప్పుడు చెప్పలేదు, తర్వాత ఎప్పుడూ చెప్పలేదు. సరిగ్గా వాడి పెళ్లికి ముందే ఈ కండిషన్ అసలు ఎందుకు పెట్టాడు శారదా? కండిషన్ పెట్టింది వాడు కాదండి. ఏంటి? కండిషన్ పెట్టింది వాడు కాదా? మరైతే వాడు కానప్పుడు